ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో గ్రహణం రోజుల్లో కూడా తెరిచి ఉండే ఆలయాల వివరాలు, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము. గ్రహణం అనేది ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. వాస్తవానికి చంద్రగ్రహణం అంటే సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వచ్చిన సమయంలో భూమి నీడ చంద్రునిపై పడడం వల్ల చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా చీకటిగా మారాలి. కానీ భూమి అంచుల గుండా వెళ్ళే సూర్యకాంతి వంగి అందులోని ఎరుపు రంగు కాంతి కిరణాలు మాత్రమే చంద్రుని చేరుతుంది. ఈ కారణం చేత చంద్రుడు ఎర్రగా మెరుస్తూ కనిపిస్తాడు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని కూడా వ్యవహరిస్తారు. 2026 సంవత్సరంలో మార్చ్ 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనున్నది. సాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలు మూసివేయడం అనేది ఆనవాయితీ. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో సూతకాలంలో కూడా కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి. శ్రీకాళహస్తి శివాలయము, అరుణాచల క్షేత్రము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి శివాలయము, అరుణాచల క్షేత్రం ప్రధానమైనవి. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలము, శ్రీకాళహస్తిలోని శివాలయాలలోని శివలింగాలు స్వయంభువులు కావడము, ఇవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడం కారణంగా దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని ప్రగాఢ నమ్మకం. మన పురాణాల ప్రకారము శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వరుడు, సూర్య చంద్రులు, అగ్ని భట్టారడితో పాటు నవగ్రహాలు, 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకొని దర్శనమిస్తాడు. అందువల్ల ఈ శివక్షేత్రానికి రాహువు, కేతువుల వల్ల ఎలాంటి నష్టము ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటారని నమ్మకము. అయినా కూడా గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయము తెరిచే ఉంటుంది. అంతేకాకుండా శ్రీ జ్ఞాన ప్రసూనంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాల అభిషేకాలు నిర్వహించడం కూడా సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక ఈ క్షేత్రంలోని స్వామివారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తారు. మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని. శివుని యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయము గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభు మహాకాల రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండదని పండితులు చెబుతారు. అందుకే గ్రహణ సమయంలో కూడా ఆలయ తలుపులు తెరిచే ఉంటాయి. కల్కాజీ ఆలయం, ఢిల్లీ. ఢిల్లీలో ఉన్న కల్కాజీ ఆలయం కూడా గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న కల్కాదేవి కాలచక్రానికి అధిపతి అని ప్రగాఢంగా నమ్ముతారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణం కల్కాదేవిని ప్రభావితం చేయదని నమ్ముతారు. అంతేకాకుండా గ్రహణ సమయంలో ప్రత్యేక పూజల నిమిత్తము భక్తులు ఈ ఆలయానికి వస్తారు. కల్పేశ్వర్ ఆలయము, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయము గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెప్తారు. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయి. తిరువారప్పు శ్రీకృష్ణ ఆలయం, కొట్టాయం. కేరళ రాష్ట్రం కొట్టాయంలోని తిరువారప్పులో శ్రీకృష్ణుని ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడికి రోజుకు 10 సార్లు ఆహారం నైవేద్యంగా పెడతారు. ఇక్కడ స్వామివారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందంట. ఆకలి కారణంగా స్వామివారి విగ్రహము సన్నగిల్లుతుందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తలుపులు మూసివేయకుండా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు. విష్ణుపాద ఆలయం, గయా. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో పిండ ప్రదానం చేయడం మంచిదని విశ్వసిస్తారు.
అందుకే గయలోని విష్ణుపాద ఆలయము గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుందంట. లక్ష్మీనాథ్ ఆలయం బికనీర్, రాజస్థాన్ రాష్ట్రము బికనీర్లోని లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణాల సమయంలో మూసివేయరంట. ఎందుకంటే ఒకసారి గ్రహణ సమయంలో ఆలయం తలుపులు మూసివేసి దేవునికి నైవేద్యం పెట్టలేదంట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఒక కల వచ్చిందంట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడంట. అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది.